బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ సూపర్ 8 దశలో కీలక సమరానికి టీమిండియా రెడీ అయింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ తరహా పోరుగా మారింది. గెలిచిన జట్టే నేరుగా సెమీఫైనల్ కు చేరుకొనుండగా ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవి చూసిన భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పుడు తుది అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్లో స్థానం ఖరారు చేసుకున్నాయి. పాకిస్తాన్ గెలిచిన నెట్ రన్లో వెనుకబడడంతో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో మిగిలిన ఒక్క బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ మధ్య తుది పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్లో గెలుపు సాధించిన జట్టును ఎలాంటి లెక్కలు అవసరం లేదు, నేరుగా సెమీఫైనల్ టికెట్ లభిస్తుంది. ఇక జూన్ 4వ తేదీన తొలి సెమీఫైనల్ కోల్కతాలో, మరుసటి రోజు ముంబై వాకెండేలో రెండో సెమీ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ 8వ తేదీన నిర్వహించనున్నారు. జింబాబ్వేపై భారీ విజయం సాధించిన భారత్కు కొంత ఊపునిచ్చినా కూడా కొన్ని బలహీనతలు బయటపడుతున్నాయి. ఇక బ్యాటింగ్ కాంబినేషన్లో మార్పులు చేసి సంజు శాంసన్ ఓపెన్గా పండడము, ఇక ఇషాన్ కిషన్ను కూడా 3వ స్థానంలో ఆడించడం కొంత ఫలితాన్నిచ్చింది. అయితే మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలుచుకోవడంలో విఫలమైంది జట్టు. బౌలింగ్ విభాగం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. జింబాబ్వే 180కి పైగా పరుగులు చేయటం డెత్ ఓవర్లలో బౌలింగ్ బలహీనతను బయటపెట్టేసింది. ఇక శివం దూబే బౌలింగ్ స్థిరత్వం లేకపోవడం, వరుణ్ చక్రవర్తి ప్రభావం చూపలేకపోవడం జట్టుకు తలనొప్పిగా మారింది. అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చినా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక దీనికి సంబంధించి కూడా వెస్టిండీస్ దూకుడైన బ్యాటింగ్ను అడ్డుకోవడంలో స్పిన్ విభాగంలో మార్పులు చేయటం తప్పనిసరిగా అవుతోంది. ఇప్పటి వరకు కూడా టోర్నీలో బలమైన ఆట తీరు కనపరచని వెస్టిండీస్ను ఎదుర్కోవడం భారత్కు పెద్ద సవాల్గా మారింది. టాస్, పిచ్ పరిస్థితులు, తుది జట్టు ఎంపిక ఇవన్నీ కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అంశాలుగా కనిపిస్తున్నాయి. సమిష్టి ప్రదర్శన కనబరిస్తేనే టీమిండియాకు సెమీస్ మార్గం సుగమం అవుతుంది. ఇక అభిమానులంతా కోల్కతాలో జరిగే ఈ హై వోల్టేజ్ పోరుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.